డిచ్పల్లి మండలంలోని ఖిలా డిచ్పల్లిలో సర్పంచ్ లొక్కిడి యాదగిరితో పాటు ఉప సర్పంచ్ దోర్నల సౌజన్య 12 మంది వార్డు సభ్యులను నూతన పాలకవర్గాన్ని అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. ఖిలా డిచ్పల్లి గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ లొక్కిడి యాదగిరి మాట్లాడుతూ, నాపై నమ్మకంతో సర్పంచ్గా ఎన్నుకున్న గ్రామ ప్రజలకు, యువకులకు, మహిళలకు, డ్వాక్రా సంఘాలకు ధన్యవాదాలు తెలియజేస్తూ గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నా త్రాగునీరు, సీసీ, మురికి కాలువలు, వీధి దీపాలు, కరెంటు స్తంభాలు తదితర అవసరాలను సమకూర్చి గ్రామ అభివృద్ధికి పాటుపడతానని, గ్రామంలో ఎలాంటి సమస్య వచ్చినా ముందుండి సమస్యను పరిష్కరించడానికి గ్రామ అభివృద్ధి యువకుల సహాయంతో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సర్పంచ్, వార్డు సభ్యులను, గ్రామ అభివృద్ధి కమిటీ గ్రామస్తులు, యువకులు, మహిళా సంఘాల మహిళలు శాలువా, పూల మాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ యువకులు, మహిళలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. వేదిక అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే ఎన్నికైనటువంటి గౌరవ సర్పంచ్, ఉప సర్పంచ్ మన కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. ప్రమాణ స్వీకారానికి సంబంధించి మొదటగా మనము సర్పంచ్ గారిని ప్రమాణ స్వీకారం చేయించడం జరుగుతుంది. సర్పంచ్ నైనా శ్రీ లొక్కిడి యాదగిరి అను నేను శ్వాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయించున్నాను. గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ శ్రీమతి దోర్నాల సౌజన్య అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయించున్నాను. నేను అంటే అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విధేయత కలిగి ఉండి నేను భగవంతుని పేర ప్రమాణం చేయించున్నాను. ఇటు చూడాలా సార్? వేసుకోండి మేడం, వేసుకోండి.
అక్క వేసుకో అక్క వేసుకో వేసుకో అక్క జడు జడు చూడండి చూడండి సరే ఫోటో 12వ వాడు వచ్చిన తర్వాత మన గ్రామస్తులందరూ సన్మానం చేసుకున్నాం. ఎందుకంటే స్పెషల్ ఆఫీసర్ వచ్చిండు, అలా సన్మానం చేసిండు. వాళ్ళు పోయి అలా సీట్లో కూర్చుని అక్కడ సైన్ పెట్టి వస్తారు. వచ్చిన తర్వాత మన గ్రామస్తులందరూ సన్మానం చేస్తారు. అందరూ సహకరించగలరు. వెల్కమ్ సార్. చూడే గెలుపొందినటువంటి మన గిరిగారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాం. తెచ్చిండు అన్ని బో ఎక్కకపోతే మన ఫంక్షన్ అయింది. దాని తర్వాత మా యంగ్ డైనామిక్స్ సబీష్, సుమన్, రాజు వాళ్ళందరూ కూడా రెడీ ఉన్నారు.
సుమన్ ఆగాలి శివలింగమన్నా కాంట్రాక్టర్ మహేందర్ గారికి ఒకసారి క్లాప్ ఇవ్వాలి. తర్వాత డిజిపల్లి చేయుత సంఘం అయిన తర్వాత రామారాయ కమిటీ మాజీ చైర్మన్ యువ నర్సింగ్ గారు రెడీ ఉండాలా? ఈ చేయుత సంఘం కూడా రెడీ ఉండాలి. అలాగే సుమన్, ప్రవీణ్, అరుణ్ 2000 సుమాన్ గారు హైదరాబాద్ మరియు రవీంద్ర గారికి సన్మాన కార్యక్రమం జరుగుతుంది. అలాగే 11వ వార్డు 12వ వార్డుకు సహకరించినటువంటి మీరు కూడా వాట్సాప్ చెప్పు. అందరూ వార్డు మెంబర్లు చేస్తారా? రాజేందర్ తాత సర్పంచ్ గారు రమేష్ అన్న మిసెస్ సాగుతున్నామా చోటు ఇట్లా చూడు అందరూ ఒక్కసారి మేజర్గా దేనికైతే ఇబ్బంది ఉందో వాటికి ఆ వార్డుకు సంబంధించిన మెంబర్లు రాలేకపోవడం అనేది మాత్రం పెట్టుకోకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్క వార్డ్ మెంబర్ మన గ్రూప్లో మెసేజ్ పడగానే టైం టు టైం ఉంటే మనం అందరం కలిసి మాట్లాడు, మనం అందరం కలిసి ముందుకు జరుగుతుంది. నేను రాలేను ఈరోజు, ఇది మంచి ప్రత్యేకమైన సమస్య. ఏంటంటే నేను రాలేను అని మాత్రం అనకుండా ఉండి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఉండాలి. మెసేజ్ వచ్చినప్పుడు ఉండిపోయి నిలబడి ఆ సమస్య పరిష్కరించిన తర్వాత ఇంటికి వెళ్దాం. మనకి సంతకమైన అవసరమైన మీ నుంచి వచ్చి పైసలు ఇస్తానా మీరు ఇవ్వమన్నా మాత్రం నేను ఒక్క రూపాయి. ఇది మా ప్రత్యేకమైన సమస్య. పైసలు తీసుకుంటే కథ పేరు పోయినట్టు. ఎటువంటి పని గ్రామ పంచాయతీ నుంచి ప్రజలకు క్లియర్ ఉండాలి. ఇంకోటి ఏంటంటే రేపు కానీ ఇంకోటి 2 days కానీ కంప్లీట్ ట్యాక్స్ ముంగట్టున్నారు. ఈ పెండింగ్ ఉన్న ట్యాక్స్ ముంగట్టున్నారు. వీటి కోసం మేము కూడా వస్తాం. గల్లీ తిరుగుడే ఫస్ట్ ట్యాక్స్ వసూలు చేసుడే. ఆ ట్యాక్స్ పైసలతో జీతాలు ఇప్పుడు ఊర్లే నీళ్లు, మూర్లు, రోడ్లు ఇవన్నీ డబ్బులు వాడు ఎవ్వరి ముఖాన్ని. అలాగే గ్రామ ప్రజలకి, అలాగే మహిళా సంఘాల అధ్యక్షులకి, మహిళా సంఘాలకు, మా గల్ఫ్ అన్నలందరికీ, మా డిచ్చిపల్లిలో ఉన్నటువంటి ప్రజలందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదములు. నేను ఈరోజు సర్పంచ్గా ఎన్నికైన తర్వాత ఒక 22 హామీలతోటి ముందుకొచ్చానన్న. సీటు కోసమే కాకుండా ఊరు డెవలప్మెంట్ చేద్దామన్న లెక్కల ముందుకొచ్చినాం. ఏంటంటే మేము అనుకున్నది ఇక్కడ డిచ్చిపల్లిలో ఫస్ట్ పారిశుద్ధ్యం, ఇంకోటి ఏంటంటే మురికి కాలువలు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, అలాగే డిచ్చిపల్లిలో ఉన్నటువంటి సెక్యూరిటీ కోసం సీసీ కెమెరాలు, అలాగే యువకులకు సంబంధించినటువంటి స్పోర్ట్సే కానీ ఎటువంటి జాబులైనా కానీ వాటి గురించి కానీ మా గల్ఫ్ అన్నలకు ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది జరిగితే వాళ్ళ సమస్యల కోసం ముందుండి నిలబడి చేసి
అలాగే మేము ఇచ్చిన హామీలలో నా శాలరీ ఏదైతుందో 6,500 రూపాయలని మా డిచ్పల్లిలో పుట్టినటువంటి మొట్టమొదటి ఆడపిల్లకు మా శాలరీని పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్ చేస్తామని ప్రామిస్ చేసినామన్నా అది కూడా అది ఇచ్చేస్తాము. అలాగే ఇప్పుడు ఇక ముందు మా వార్డు మెంబర్లందరినీ కలుపుకొని ప్రతి వార్డు తిరుగుతూ వార్డులో ఉన్నటువంటి సమస్యలు మురికి కాలువలే కానీ డ్రైనేజ్లే కానీ ఇంకా పారిశుద్ధ్యం అలాగే ఎక్కడైనా కానీ మురికి కాలువల్లో గ్రామంలో ఇప్పటి వరకు కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఏంటి అంటే నీటి సమస్యలు, మినీ వాటర్ ట్యాంకులు కూడా చెత్తగా ఉండే అవిటిని కూడా మా గ్రామ పంచాయతీ సిబ్బంది వార్డు మెంబర్లతో పాటు మా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు వాళ్ళ అంగీకారం మేరకు వాళ్ళందరినీ కలుపుకొని వెళ్ళి ఏ గల్లీలో ఉన్నా కానీ ఏ వార్డులో అయినా కానీ నీటి సమస్యలు ఎటువంటివి ఉన్నా కానీ అందరితో కలిసి పనిచేసి ఊరి డెవలప్మెంట్ కోసం తోడ్పడతానని హామీ చేస్తున్నాను. థ్యాంక్ యూ.